అనకాపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగాధర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఉట్పేటలో కాంగ్రెస్ కార్యాలయం నుండి భారీ ర్యాలీతో గాంధీనగర్లోని రిటర్నింగ్ అధికారి జహ్నవికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు తమ ఓటును ఇండియా కూటమి అభ్యర్థులకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత్రి శ్రీమతి వైఎస్ షర్మిల గారు అమ్మగారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు కూడా సంఘీభావంగా నాతో కలిసి రావడం జరిగింది. ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్యం అనేది క్షీణించిపోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క వైఖరితో వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పడి అందులో భాగంగా కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలతో కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధమయ్యాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో